తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. మళ్ళీ పెళ్లి చేసుకుందామా ధారావాహిక వింటున్నామండి. రచన శ్రీ మురళీకృష్ణ గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నీకు ప్రదీప్కి మధ్య ఉన్న గొడవ ఏమిటి? అందరితోటి నవ్వుతూ మాట్లాడిన నువ్వు ప్రదీప్ దగ్గర అతన్ని కోపంతో కొట్టినట్లు మాట్లాడావు. మీ ఇద్దరికీ ఇంతకు ముందరే పరిచయం ఉందా? అడిగింది మేఘన. నేను ఉస్మానియా మెడికల్ కాలేజ్లో మెడిసిన్ ఫైనల్ ఇయర్ చదువుతున్నప్పుడు ప్రదీప్ అక్కడే పీజీ చేస్తుండేవాడు. అక్కడ మా మధ్య చిన్న గొడవ జరిగిందిలే, అంతకు మించి ఏం లేదు అని మాట మార్చేసింది జరీనా. ఆమె మాటలు మేఘనకి నమ్మశక్యంగా అనిపించలేదు. జరీనా ఉస్మానియా మెడికల్ కాలేజ్లో మెడిసిన్ చదువుతున్నప్పుడు ప్రదీప్ ఆమెకి 2 సంవత్సరాలు సీనియర్. స్వతహాగా తెలివైనవాడు అవడంతో ప్రదీప్ పీజీ ప్రవేశ పరీక్షలో మంచి ర్యాంక్ సంపాదించి న్యూరో సర్జరీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నాడు. అతని తండ్రి బెనర్జీ అప్పటికే గ్లోబల్ హాస్పిటల్ డైరెక్టర్గా మంచి పేరు సంపాదించాడు. డబ్బు కూడా అతను 2 చేతులా సంపాదిస్తున్నాడు. తండ్రి సంపాదించిన డబ్బు చేతిలో ఆడుతుండడంతో ప్రదీప్ విచ్చలవిడిగా దాన్ని ఖర్చు పెడుతూ జీవితాన్ని అనుభవిస్తున్నాడు. తనతో పాటు చదువుతున్న అమ్మాయిలని తన చుట్టూ తిప్పుకోవడం మొదలుపెట్టాడు. ఆ గొడవలు ఏవీ ఇంటి వరకు రాకపోవడంతో బెనర్జీ కొడుకు తిరుగుళ్ళని పెద్దగా పట్టించుకోలేదు. జరీనా మెడిసిన్లో చేరిన కొత్తలో ఆమె అందం ఎందరినో ఆకర్షించినా ఆమె ఎవరితోటి చనువుగా తిరగలేదు. ఆమె చదువు మీద పూర్తి ధ్యాస పెట్టడంతో ప్రతి సంవత్సరం మంచి మార్కులతో పాస్ అవుతూ వచ్చింది. హౌస్ సర్జెన్సీలోకి వచ్చినప్పుడు ఆమె అందచందాలు ప్రదీప్ దృష్టిని ఆకర్షించాయి. ఆమె కలుపుగోలుతనం, చదువు మీద చూపించే శ్రద్ధ నచ్చడంతో ప్రదీప్ ఆమెని తరచూ కలుస్తూ ఆమె దృష్టిని ఆకర్షించాడు. జరీనాతో తిరగడం మొదలుపెట్టిన తర్వాత ప్రదీప్ మిగతా అమ్మాయిల వెంటబడడం తగ్గించేశాడు. జరీనా ప్రేమ పొందాలంటే తన తెలివితేటలే ముఖ్యం, కానీ డబ్బు ఆమెని ఆకర్షించదని అతనికి అర్థమైంది. ప్రదీప్ తరచూ జరీనాని కలుస్తూ ఆమెకి హౌస్ సర్జెన్సీ డ్యూటీలు పడ్డప్పుడు ఆమెకి అండగా ఉండడంతో ఆమె కూడా అతన్ని ప్రేమించడం మొదలుపెట్టింది. ఆ ఇద్దరూ కలిసి క్యాంపస్లో తిరుగుతూ ఉంటే మిగతా అమ్మాయిలు జరీనా అదృష్టం పట్ల అసూయపడేవారు. ప్రదీప్ ఉంటున్న అపార్ట్మెంట్కి జరీనా తరచూ వస్తూ ఉండడం బెనర్జీకి వంట మనిషి ద్వారా తెలిసింది. అంతకు ముందర ఏ అమ్మాయి కూడా 1-2 సార్లు కన్నా ప్రదీప్తో కలిసి అపార్ట్మెంట్కి రాలేదు. జరీనా చాలాసార్లు అపార్ట్మెంట్కి రావడంతో పాటు తాము పెళ్లి చేసుకోబోతున్నట్లు అతి చనువుగా ప్రవర్తించడంతో వంట మనిషి బెనర్జీకి కబురు అందించాడు. ఒక ఆదివారం నాడు బెనర్జీ ప్రదీప్కి చెప్పకుండా అతని అపార్ట్మెంట్కి వచ్చి ప్రదీప్ రాక కోసం ఎదురు చూస్తున్నాడు. అప్పటిదాకా జరీనాతో కలిసి షాపింగ్ చేసిన ప్రదీప్ మధ్యాహ్న భోజనం సమయానికి ఆమెను తీసుకొని ఇంటికి వచ్చాడు. ఆ ఇద్దరూ కలిసి ఇంటిలోకి వస్తున్న తీరు చూడగానే వాళ్ల మధ్య ఉన్న అనుబంధం చాలా దూరం వెళ్ళిందని బెనర్జీ గ్రహించాడు. జరీనాకి ప్రదీప్కి మధ్య ఉన్న చనువు అతనికి కోపం తెప్పించింది. జరీనా ఎంత అందంగా ఉన్నా వేరే మతంలో నుంచి వచ్చిన అమ్మాయిని తమ ఇంటి కోడలిగా బెనర్జీ అంగీకరించలేకపోయాడు. మతాంతర వివాహాన్ని అంగీకరించాలంటే ఆమె గొప్ప కుటుంబం నుంచి వచ్చి ఉండాలి. కానీ జరీనా అంత గొప్ప కుటుంబం నుంచి రాకపోవడం కూడా అతని అసహనానికి ఒక కారణమైంది. ముందరే జాగ్రత్త పడకపోతే ఆ ఇద్దరూ పెళ్లిదాకా వెళ్ళిపోతారని అతను భయపడ్డాడు. బెనర్జీ ఆమెతో ముక్తసరిగా మాట్లాడి ప్రదీప్ కేసి కోపంగా చూసి ఇంటి నుంచి వెళ్ళిపోవడంతో ప్రదీప్ భయపడ్డాడు. తరువాత కలుద్దామని చెప్పి జరీనాని తొందరపెట్టిన ప్రదీప్ ఆమెను వెంటనే హాస్టల్కి పంపించేశాడు. ప్రదీప్ కంగారు చూడగానే అతని తండ్రి తమ పెళ్లికి ఒప్పుకోడని జరీనాకి అర్థమైంది. ప్రదీప్ తన తండ్రి అంటే భయపడతాడని, తండ్రి ఒప్పుకోకపోతే తనని దూరం పెడతాడని గ్రహించి ఆమె భయపడింది. అంతవరకు ప్రదీప్ తనని ప్రేమిస్తున్నాడని, 2-3 నెలల్లో అతని పీజీ పూర్తి అవగానే ఇంట్లో వాళ్ళని ఎదిరించైనా తనని పెళ్లి చేసుకుంటాడని ఆశపడ్డ జరీనా ప్రదీప్ అతని తండ్రిని చూడగానే భయంతో వణికిపోవడం గమనించి విస్తుపోయింది. అతను తన చుట్టూ తిరుగుతూ ఎన్నో ఆశలు రేకెత్తించి ఇంట్లో వాళ్ళని ఎదిరించైనా పెళ్లి చేసుకుందామని చెప్పడం తనని లొంగదీసుకోవడానికే అన్న సంగతి ఆమె ఆలస్యంగా గ్రహించింది. ఆమె తన భవిష్యత్తుని తలుచుకుని కంగారు పడుతూ హాస్టల్కి వెళ్ళిపోయింది.
అప్పటికి తాను గర్భవతినన్న సంగతి ఆమెకింకా తెలియలేదు. ఇంటికి వెళ్ళిన బెనర్జీ ప్రదీప్కి ఫోన్ చేసి సాయంత్రం ఇంటికి రమ్మని పిలిచాడు. ఆయన స్వరంలోని తీవ్రత గమనించగానే ప్రదీప్ భయంతో వణికిపోయాడు. జరీనాతో తన వ్యవహారం తండ్రి దృష్టికి వెళ్ళిందని తెలియగానే ప్రదీప్ భయపడ్డాడు. ప్రదీప్కి జరీనాని పెళ్లి చేసుకునే ఉద్దేశం మొదటి లేదు. ఇంకో 2 నెలల్లో తన చదువు పూర్తి అవగానే పై చదువులకి విదేశాలకి వెళ్లే ఉద్దేశం ఉంది. కనుక జరీనాకి సారీ చెప్పేసి వెళ్ళిపోవాలని అనుకున్నాడు. పెళ్లిలాంటి అనుబంధాలు తన వంటికి పడవని అతని ఉద్దేశం. ఆడపిల్లల వెనకాల తిరిగి ఇంటి మీదకి తీసుకురావద్దని నీకెన్నిసార్లు చెప్పానో? నీ సరదాలేమన్నా ఉంటే ఇంటి బయటే ఉండాలని చెప్పాను కదా, అరిచాడు బెనర్జీ. తండ్రి కోపానికి ప్రదీప్ బెదిరిపోయాడు. జరీనాని పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని, సరదాగా మాత్రమే ఆమెతో తిరుగుతున్నానని తండ్రికి నచ్చజెప్పి అప్పటినుంచి జరీనాని దూరం పెట్టాడు. ప్రదీప్కి తనంటే ప్రేమ లేదని, వాడుకొని వదిలేశాడని జరీనాకి తెలిసేసరికి ప్రదీప్ చదువు పూర్తి చేసుకుని విదేశాలకి వెళ్ళిపోయాడు. జరీనా తనకి అప్పటికే 4వ నెల వచ్చిందని తెలిసినా కంగారు పడకుండా ధైర్యంగా నిలబడి గైనకాలజీలో పీజీ సీట్ సంపాదించుకుంది. జరీనా గర్భవతి అని తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు మొదట బాధపడ్డా ఎప్పటికన్నా ప్రదీప్ తిరిగి వస్తాడని జరీనా నచ్చజెప్పడంతో సర్దుకుపోయారు. తప్పు చేసిందని చెప్పి వాళ్ళు కన్నకూతుర్ని నడి రోడ్డు మీదకి లాగలేరు కదా. అలాంటి విపత్కర సమయంలో కన్నకూతురికి అండగా ఉండడం తల్లిదండ్రుల బాధ్యత. అంతేకాని పరువు పేరు చెప్పి ఆమెని టార్చర్ పెడితే ఆమె ఏం చేస్తుంది? మగవాడి మృగత్వానికి ఒక స్త్రీ బలి అవడం ఎంతవరకు సబబు? ఇంటి దగ్గర ఆమెకి మానసిక ధైర్యం దొరకడంతో ఆమె మరింత కసిగా చదివి పీజీ సీట్ సంపాదించుకుంది. హౌస్ సర్జన్సీ పూర్తి అయ్యే సమయానికి శరీరాకృతి బట్టి ఆమె గర్భిణీ అని అందరికీ తెలిసిపోయినా ఆమె క్లాస్మేట్స్ ఆమెకి ఎంతో ధైర్యం ఇచ్చారు. అప్పటికే ప్రదీప్ పీజీ పూర్తి చేసుకొని విదేశాలకి వెళ్ళిపోయాడు. ప్రదీప్ జరీనాని తన జీవితంలో నుంచి పూర్తిగా తొలగించడంతో పాటు జరీనా గురించి ఏ వివరాలు కనుక్కోవడానికి అతను ఎటువంటి ప్రయత్నం చేయలేదు. జరీనాకి పాప పుట్టిన తర్వాత ఆమె తల్లిదండ్రులు మనవరాలిని చూసుకుంటుంటే జరీనా విశాఖపట్నం మెడికల్ కాలేజీలో పీజీ పూర్తి చేసి హైదరాబాదులో ఒక కార్పొరేట్ హాస్పిటల్లో జాబ్లో చేరింది. కూతుర్ని ఒక కాన్వెంట్లో చేర్పించి రిజిస్టర్లో తండ్రి పేరు ప్రదీప్ అనే రాయించింది. తల్లిదండ్రులు ఆమెతోటే ఉంటున్నారు కనుక కూతురి విషయంలో ఆమెకి ఎటువంటి ఆందోళన లేదు. ప్రదీప్ చేతిలో మోసపోవడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోవడంతో జరీనా మళ్ళా ఎప్పుడూ పెళ్లి మాట తలపెట్టలేదు. ఎంతోమంది తల్లులు ఒంటరిగా పిల్లల్ని పెంచడం ఆమె చూస్తూనే ఉంది. అందుకే ఆమె ధైర్యంగా నిలబడగలిగింది. ఉద్యోగ బాధ్యతలలో మునిగిపోవడంతో ఒంటరితనం అన్న ఆలోచనే ఆమెకి రావడం లేదు. మేఘన వచ్చి గ్లోబల్ హాస్పిటల్లో చేరమన్నప్పుడు ప్రదీప్ అక్కడే ప్రాక్టీస్ చేస్తున్నాడని తెలుసు కనుక ఆమె కొంత సంశయించింది. మోసం చేసిన ప్రదీప్ ఏమీ పట్టించుకోకుండా జీవితాన్ని అనుభవిస్తున్నప్పుడు నేనెందుకో శిక్ష అనుభవించాలి? గ్లోబల్ హాస్పిటల్లో నా భవిష్యత్తు బాగా ఉంటుంది. అందులోనూ నన్ను అభిమానించే డాక్టర్ వెంకట్రావు గారు కూడా అక్కడికి రమ్మనమని అడుగుతున్నారు. ప్రదీప్ అడ్డం పడినప్పుడు చూసుకుందాం అని అనుకొని జరీనా గ్లోబల్ హాస్పిటల్లో అడుగుపెట్టింది. తనకి ప్రదీప్కి మధ్య ఉన్న పరిచయం గురించి మేఘన గుచ్చి అడిగినా జరీనా అందుకే చెప్పలేకపోయింది. ఆకాంక్ష తల్లిదండ్రులు నరేంద్ర, రజని ముంబై నుంచి హైదరాబాద్కి బయలుదేరారు. అంత హడావిడిగా తనని హైదరాబాద్ పిలిపించినందుకు నరేంద్ర కొంత అసంతృప్తితో ఉన్న కూతురి కోరికను అతను కాదనలేకపోయాడు. అతనికి సంజయ్ లాంటి పేరున్న డాక్టర్ని అల్లుడుగా చేసుకోవడం ఇష్టమే. కానీ మొదట్నుంచి సంజయ్ ఆకాంక్షని పెళ్లి చేసుకోనని చెబుతుండడంతో అతను సంజయ్ మీద ఎటువంటి ఒత్తిడి తీసుకురాలేదు. సంజయ్ మేఘనని పెళ్లి చేసుకున్నట్లు తెలియగానే నరేంద్ర కూతురి గురించి ఎక్కువ ఆందోళన పడ్డాడు. ఆకాంక్ష సంజయ్ని ఎంత పిచ్చిగా ప్రేమిస్తోందో నరేంద్రకి తెలుసు. సంజయ్ ఆమెని పెళ్లి చేసుకుందుకు ఒప్పుకోవడం లేదని తెలిసినప్పుడే సంజయ్ ధ్యాసలో నుంచి కూతుర్ని తప్పించడానికి ఆయన ఎంతో ప్రయత్నం చేశాడు. సంజయ్ పెళ్లి తర్వాత ఆకాంక్ష డిప్రెషన్లోకి వెళ్లడంతో సైకియాట్రిస్ట్ సలహా మీద ఆకాంక్షని పై చదువుల కోసం అమెరికా పంపించేశాడు. ఆమె అక్కడ సంజయ్ ఆలోచనల్లో నుంచి బయటపడుతోందని సంతోషించేలోగానే సమస్య మళ్ళా మొదటికొచ్చింది. సంజయ్ మేఘనలు విడాకులు తీసుకుంటున్నారని,
ఆకాంక్ష ఫోన్ చేసి చెప్పినప్పుడు ఆమె మాటల్లో వినిపిస్తున్న ఆనందం నరేంద్రకి కంగారు పుట్టించింది. ఆకాంక్ష మనసులో మెదులుతున్న కొత్త ఆలోచనలని ఆమె తల్లిదండ్రులు గ్రహించేలోగా ఆమె హైదరాబాద్ వచ్చేసినట్లు, సంజయ్ ఇంట్లో ఉన్నట్లు ఫోన్ చేసి చెప్పేసరికి వాళ్ళిద్దరూ అవాక్కయ్యారు. సంజయ్ ఇప్పుడు కూడా పెళ్లికి ఒప్పుకోకపోతే ఆకాంక్షకి కలిగే ఆశాభంగం ఆమెని మానసికంగా మరింత కుంగదీస్తుందని వాళ్ళు భయపడ్డారు. వాళ్ళు భయపడ్డట్లే ఆకాంక్ష తండ్రికి ఫోన్ చేసి హైదరాబాద్ రమ్మని చెప్పడంతో వాళ్ళు పరిస్థితి తమ చెయ్యి జారిపోతోందని గ్రహించి వెంటనే హైదరాబాద్ బయలుదేరారు. వాళ్ళిద్దరూ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగగానే ఆకాంక్ష వెళ్ళి వాళ్ళని కలుసుకుంది. ఎయిర్పోర్ట్లో దిగాలుగా ఉన్న ముఖంతో ఎదురుపడ్డ ఆకాంక్షని చూడగానే నరేంద్రకి జాలి వేసింది. పెళ్లి చేసుకోనని చెబుతున్న సంజయ్ వెనకాల ఇంకా ఎందుకు తిరుగుతావు అని కారులో హోటల్ రూమ్కి వస్తున్నప్పుడు ఆకాంక్షని అడిగాడు నరేంద్ర. సంజయ్ అంటే నాకు చాలా ఇష్టం అని నీకు తెలుసు కదా నాన్న. నేను ఎంత బతిమాలినా సంజయ్ నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవడం లేదో. కావేరి అత్తయ్య చెప్పినా వినిపించుకోవడం లేదో. మేఘనకి విడాకులు ఇచ్చేశాక కూడా నన్ను పెళ్లి చేసుకోవడానికి సంజయ్ ఎందుకు ఒప్పుకోవడం లేదో మీరే కనుక్కోవాలి నాన్న. మీరు గట్టిగా అడిగితే సంజయ్ ఒప్పుకుంటాడో అని బతిమాలింది ఆకాంక్ష. ఇంకా ఎంతకాలం సంజయ్ వెనకాల పడతావు? అందరూ నిన్ను చూసి నవ్వుతున్నారు అని రజని చెబుతున్నా వినిపించుకోకుండా మొండిగా మాట్లాడుతోంది ఆకాంక్ష. కూతురి మాటల్ని కాదనలేకపోయాడు నరేంద్ర. రేపు నేను వచ్చి సంజయ్ని అడుగుతాను. అతను ఒప్పుకోకపోతే నువ్వు ఆ విషయాన్ని ఇంతటితో వదిలిపెట్టేయాలి. మళ్ళా నీ ఆరోగ్యం పాడు చేసుకోకూడదు అని ఆయన ఆకాంక్షకి నచ్చ చెప్పాడు. ఆ రోజు సాయంత్రం ఇంటికి వస్తున్నామని నరేంద్ర ఫోన్ చేసి చెప్పడంతో సంజయ్ హాస్పిటల్లో సాయంత్రం ఓపీ రద్దు చేసుకుని ఇంటికి వచ్చేశాడు. ఆకాంక్ష వచ్చి పెళ్లి చేసుకోమని బలవంత పెట్టడం, తల్లి ఆమెకి వంత పాడడం అతనికి చాలా చిరాకు తెప్పిస్తోంది. మేఘనకి నచ్చ చెప్పాలని తను శతవిధాలా ప్రయత్నం చేస్తూ ఉంటే ఆకాంక్ష మధ్యలో వచ్చి ప్రేమిస్తున్నాననడం అతనికి చిన్నపిల్లల ఆటలాగా అనిపిస్తోంది. ఆమె తల్లిదండ్రులు వస్తున్నారు కనుక ఈ సమస్యకి ఇంతటితో ముగింపు పలకాలని అతను నిశ్చయించుకున్నాడు. రాత్రి భోజనాల సమయంలో ఎప్పుడు ఈ విషయం చర్చకు వస్తుందా అన్నట్లు అందరూ ఎదురు చూస్తున్నారు. ఇంకా నాన్న సంజయ్ని అడగడం లేదేమిటి అని ఆకాంక్ష ఆతృత పడుతోంది. ఎంతకాలం ఆకాంక్ష గొడవని భరించాలి? నరేంద్ర గారు పెళ్లి విషయం ఎత్తినప్పుడు నేను పెళ్లి చేసుకోనని చెబితే ఆయన ఎలా రియాక్ట్ అవుతాడో అని సంజయ్ మదనపడుతున్నాడు. వీడు ఇంకా ఆ మేఘన వెనకాల పడి తిరుగుతుంటే నాకు తల కొట్టేసినట్లు ఉంటోంది. ఆకాంక్షని పెళ్లి చేసుకునేలాగా నరేంద్ర గారు వీడిని ఒప్పిస్తే బాగుంటుంది అనుకుంటోంది కావేరి. ఆకాంక్ష కోసం సంజయ్ని బతిమలాడినా అతను ఒప్పుకోకపోతే నా ముఖం ఎక్కడ పెట్టుకోవాలి అని అనుకుంటున్నాడు నరేంద్ర. అందరూ ఎవరి ఆలోచనల్లో వాళ్ళు ఉండి భోజనాలు చేస్తుంటే సంజయ్తో మాట్లాడమని ఆకాంక్ష తండ్రి చెయ్యి పట్టుకొని లాగింది. సంజయ్, నువ్వు మేఘనకి విడాకులు ఇచ్చావని తెలిసింది. మా అమ్మాయి నిన్ను ఎంత ఇష్టపడుతోందో నీకు తెలుసు. ఇప్పటికన్నా తనని పెళ్లి చేసుకోవచ్చు కదా అని నరేంద్ర అడిగాడు. నేను ఆకాంక్షని పెళ్లి చేసుకోలేను అంకుల్, నిర్మోహమాటంగా చెప్పేశాడు సంజయ్. నన్నెందుకు పెళ్లి చేసుకోవు? మేఘన కంటే నేను ఎందులో తీసిపోయానో ఆకాంక్ష ఉక్రోషంగా అడిగింది. ఇప్పుడు మేము విడాకులు తీసుకుంటున్నా మేఘననే నా భార్య అని నేను అనుకుంటున్నాను. ఆమెనే నేను తిరిగి పెళ్లి చేసుకుంటాను. నువ్వు నా మీద ఎటువంటి ఆశలు పెట్టుకోకు అని సంజయ్ నిష్కర్షగా చెప్పేశాడు. ఒక్కసారి ఆలోచించు సంజయ్, నువ్వు మేఘనని పెళ్లి చేసుకున్నప్పుడే ఆకాంక్ష తట్టుకోలేకపోయింది. ఇప్పుడు కూడా నువ్వు దాన్ని కాదంటే అది తట్టుకోలేదు అని అడగలేక అడిగాడు నరేంద్ర. మీ అమ్మాయికి ఇంకా 24 ఏళ్లు నిండలేదు అంకుల్. నా దృష్టిలో ఆమె ఇంకా చిన్నపిల్లే. ఆకాంక్ష ఎంతో అందంగా ఉంటుంది. ఆమెకి మంచి మనసు ఉంది. ఆమెకి తగ్గ వరుడిని వెతుక్కోకుండా మీరు నా వెనకెందుకు పెడుతున్నారు? నాకిప్పటికే 30 ఏళ్ళు వచ్చేశాయి. పెళ్లి చేసుకుని విడాకుల కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నాను. అంతేకాకుండా నేనిప్పటికీ మేఘననే నా భార్యగా ఈ ఇంటికి తెచ్చుకోవాలని అనుకుంటున్నాను. మీలాంటి పెద్దవారి ఇంటికి అల్లుడిగా రావడానికి కూడా నాకు అర్హత లేదని మీకు తెలియదా? మీరు పెద్దవారు, మీరు కూడా మీ అమ్మాయికి నచ్చచెప్పకపోతే ఎలాగా అన్నాడు సంజయ్. ఆకాంక్ష తండ్రి అతని కేసి నిస్సహాయంగా చూశాడు. సంజయ్ చెప్పింది అక్షరాల నిజమని నరేంద్రకి తెలుసు. ఆకాంక్షని తమ ఇంటి కోడలిగా చేసుకుంటామని ఎంతోమంది పెద్ద పెద్దవాళ్ళు తనని అడిగినా ఆయన వాళ్ళకి మాట ఇవ్వలేకపోయాడు. ఆకాంక్షది చాలా సున్నితమైన మనసు అని ఆయనకి తెలుసు. ఇష్టం లేని పెళ్లి చేసుకోమని ఆమెని బలవంత పెడితే ఆమె ఏదన్నా అఘాయిత్యం చేసుకుంటుందేమో అని ఆయన భయం.
ఆకాంక్ష మనసు మార్చడానికి ఆయన ఎంత ప్రయత్నం చేశాడో సంజయ్కి తెలియదు. అల్లారు ముద్దుగా పెరిగిన ఆకాంక్ష తండ్రి అభిష్టానికి వ్యతిరేకంగా ఆయనని కోరిన కోరిక ఇదొక్కటే. అందుకే ఆయన కూతుర్ని దండించలేక దాసోహమన్నాడు. మేఘన బలవంతం మీద నువ్వు ఆమెకి విడాకులు ఇవ్వడానికి ఒప్పుకున్నావు. అందువల్ల నువ్వు ఆమెకి విడాకులు ఇవ్వక తప్పదు. అయినా నువ్వు మేఘననే నీ భార్య అని అంటున్నావు. అది ఎలా కుదురుతుంది? ఆమె సామాన్యమైన కుటుంబం నుంచి రాలేదు. మేమే మేఘన తండ్రి రాజేంద్ర ప్రసాద్ గారి కళ్ళల్లోకి చూసి ధైర్యంగా మాట్లాడలేము. అంత పెద్దవాడు ఆయన ఒప్పుకోకపోతే నువ్వు ఆ ఇంట్లోకి అడుగు కూడా పెట్టలేవు. ఇంకా ఏ ధైర్యంతో పగటి కలలు కంటున్నావు అని నచ్చజెప్పబోయాడు ఆకాంక్ష తండ్రి. అది ఇంటిలో నుంచి వెళ్ళిపోయినా దాన్నే పట్టుకుని వేలాడతానంటావేమిటి సంజయ్? నీకు మతి ఉండే మాట్లాడుతున్నావా? అది ఇంటికి శనిలా దాపురించింది. ఎప్పటికి వదులుతుందో ఏమిటో. మామయ్య ఇంటికి వచ్చి మరీ పిల్లని ఇస్తానంటున్నాడు. నువ్వు కాదు పొమ్మనడం ఏమన్నా బావుందా? కావేరి కోపంగా స్వరం పెంచింది. ఇంకో సోఫాలో ఆకాంక్ష తల్లివడిలో తలవాల్చి పడుకుని వెక్కి వెక్కి ఏడుస్తోంది. తండ్రి మాటని కూడా సంజయ్ లెక్క చేయకపోవడాన్ని ఆమె తట్టుకోలేకపోతోంది. అమ్మా, మేఘన గురించి అలా అసహ్యంగా మాట్లాడకు. మనం పెట్టిన టార్చర్ భరించలేకే వదిన బయటకు వెళ్ళిపోయింది. అవన్నీ మర్చిపోయి నువ్వు ఇంకా తననే తిట్టిపోస్తున్నావు. అన్నయ్యకి మేఘన లాంటి భార్యని నువ్వు వెదికి తేగలవా? ఆవేశంగా అడిగింది సౌమ్య. సౌమ్య కూడా సంజయ్కి వత్తాసు పలకడాన్ని కావేరి జీర్ణించుకోలేకపోయింది. ఏమిటే దాని గొప్పదనం? అన్నయ్యని బయటికి వెళ్ళనివ్వకుండా తన కాళ్ల కిందే అదే హాస్పిటల్లో కట్టిపడేసింది. పెళ్ళాం చేతి కింద పనిచేసే వాజమ్మలాగా తయారయ్యాడు వీడు. అలాంటి దాన్ని మీరింకా ఈ ఇంటికి తీసుకురావాలనుకుంటున్నారు. నేను ఈ ఇంట్లో ఉండగా అలా జరగనివ్వను ఆవేశంగా అంది కావేరి. నరేంద్రకి ఇచ్చిన మాట ఒట్టిపోతోందన్న ఉక్రోషంతో ఆమె పొరపాటున మాట తూలింది. పంతం పట్టాడంటే సంజయ్ మూర్ఖంగా ప్రవర్తిస్తాడని ఆమెకి తెలుసు. అలాగైతే నువ్వు ఎక్కడికి వెళ్ళి ఉండాలనుకుంటున్నావో చెబితే అక్కడ నువ్వు ఉండడానికి అన్ని ఏర్పాట్లు చేస్తాను. మేఘన ఈ ఇంటికి మళ్ళా రాకూడదన్న వాళ్ళకి ఈ ఇంట్లో స్థానం లేదు అంటూ లేచి ఆకాంక్ష కేసి తిరిగాడు. నువ్వు ఇంకా చిన్నపిల్లవి అన్న ఉద్దేశంతో ఇంతసేపు ఓపికగా నచ్చజెప్పడానికి ప్రయత్నం చేశాను. నువ్వు వినిపించుకోవడం లేదు. నా జీవితంలో మేఘనకి తప్ప వేరే స్త్రీకి చోటు లేదు అని నిష్కర్షగా చెప్పేశాడు. సౌమ్య వెంటనే తన గదిలో నుంచి ఆకాంక్ష ఇచ్చిన బహుమతులన్నీ తీసుకువచ్చి ఆకాంక్షకి ఇచ్చేసింది. మా అన్నయ్యని నీతో పెళ్లికి ఒప్పించలేనప్పుడు ఈ బహుమతులు నేను తీసుకోలేను ఆకాంక్ష అని చెప్పింది సౌమ్య. దెబ్బ మీద దెబ్బ తగిలినట్టు సౌమ్య కూడా సంజయ్కే మద్దతుగా పలకడాన్ని ఆకాంక్ష తట్టుకోలేకపోయింది. ఆమె కోపంతో లేచి నిలబడి ఇంటిలో నుంచి బయటికి విసురుగా వెళ్ళిపోయింది. ఆమె కారు దగ్గరికి రావడం గమనించిన డ్రైవర్ వినయంగా కారు దిగి ఆమె కూర్చోవడానికి వీలుగా వెనుక తలుపు తీయబోయాడు. ఆకాంక్ష కోపంతో డ్రైవర్ని పక్కకి తప్పించి అతని సీట్లో కూర్చుని కారు స్టార్ట్ చేసి వేగంగా రోడ్డు మీదకి వెళ్ళిపోయింది. ఏం జరుగుతుందో అర్థం కాక డ్రైవర్ భయంతో వణికిపోతూ అక్కడే నిలబడిపోయాడు. ఆమె కారు నడుపుతున్న వేగం చూసి ఆమె వెనకాలే బయటకు వచ్చిన వాళ్ళు కంగారు పడ్డారు. సంజయ్ నిర్మోహమాటంగా తనని తిరస్కరించడంతో మనసు గాయపడ్డ ఆకాంక్ష ఏం చేస్తుందో కూడా తెలియని స్థితిలో వేగంగా కారు నడుపుతూ గచ్చిబౌలికేసి వచ్చేసింది. అంత రాత్రి సమయంలో కూడా రోడ్డు మీద ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నా ఆమె ఎటువంటి యాక్సిడెంట్ చేయకుండానే బాహ్యవలయ రహదారి మీదకి ప్రవేశించింది. సంజయ్ నిరాకరణ ఆమె మెదడుని మొద్దుబారిపోయేలా చేసింది. నిద్రమత్తులో ఉన్నట్లుగా ఆమె ప్రమేయం లేకుండానే కారు వేగంగా దూసుకుపోతోంది. తను ఎంత వేగంలో వెడుతోందో ఎక్కడ ఉందో కూడా గమనించకుండానే ఆమె కారుని డ్రైవ్ చేస్తోంది. ఆమె కారు అతి వేగంగా వెళ్లడాన్ని పైన ఉన్న ట్రాఫిక్ కెమెరాలు రికార్డు చేస్తున్నాయి. సంజయ్కి నేను పిచ్చిదానిలాగా కనపడుతున్నానా? ఎన్నిసార్లు అడిగినా ఆ మేఘననే పెళ్లి చేసుకుంటానని అంటున్నాడు. అంత గొప్పదనం ఏముంది ఆమెలో? ఆమెతో పోలిస్తే నేనే అందంగా ఉంటానని కావేరి అత్తయ్య కూడా చెప్పింది. సౌమ్య ఇంతకాలం నాతో ఎంత స్నేహంగా ఉండేది. ఇప్పుడు తను కూడా ఆ మేఘనని వదినా అని పిలుస్తూ నేనిచ్చిన బహుమతులని నా ముఖాన కొడుతుందా? ఎంత పొగరదానికి అనుకుంటూ ఆమె కారు పరిమితికి మించిన వేగంతో ప్రయాణిస్తుండడంతో లేన్లు మారుతూ ముందు వెడుతున్న వాహనాలని దాటుకొని ముందుకు దూసుకుపోతోంది. గమ్యస్థానం కూడా తెలియకుండా ముందర రాబోయే ప్రమాదాలని కూడా గమనించకుండా ఆమె ఒక ట్రాన్స్లో కారు నడుపుతోంది. ఎవరి ముందు తల వంచుకొని నిలబడిన నాన్న ఇప్పుడు నా కోసం ఎంత అవమానం పొందాడు. నాన్నకి మళ్ళా నేను ముఖం ఎలా చూపించగలను?
ముందు వెడుతున్న కారుని ఓవర్టేక్ చేయడానికి ఆకాంక్ష పక్క లేన్లోకి కారుని పోనిచ్చింది. దురదృష్టవశాత్తు ఆ లేన్లో అప్పటికే ఒక కారు ముందర వెడుతోంది. ఆకాంక్ష నడుపుతున్న వేగానికి ఆ కారు ఇంకొద్ది క్షణాలలో ఎదురుగా వెడుతున్న కారుని గుద్దుకునే ప్రమాదం ఉన్నట్లు ఆమె గ్రహించింది. ఆ కారుని తప్పించడానికి తను ఇంతకు ముందర వచ్చిన లేన్లోకి వెళ్లే అవకాశం కూడా ఆమెకు లేదు. ఆమె ఓవర్టేక్ చేసిన కారు అదే లేన్లో వెనక నుంచి వేగంగా వస్తోంది. మెదడు ఎంత నిద్రావస్థలో ఉన్నా ఆఖరి క్షణంలో ఆకాంక్ష రాబోయే ప్రమాదాన్ని గ్రహించింది. ఆ ప్రమాదం నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియని స్థితిలో ఆమె కారుని రోడ్డు మధ్య ఉన్న డివైడర్ మీదకి ఎక్కించేసింది. మరుక్షణం ఆ కారు రోడ్డు డివైడర్ని గుద్దుకొని అవతలి రోడ్డు మీదకి దూసుకు వెళ్లి తలక్రిందులయ్యి అవతల పక్కకి ఈడ్చుకుంటూ వెళ్ళిపోయింది. అదృష్టవశాత్తు ఆ క్షణంలో ఆ రోడ్డు మీద ఎదురుగా వచ్చే వాహనాలు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. వెంటనే కారులో ఉన్న ఎయిర్ బ్యాగ్లు తెరుచుకొని ఆమెకి ఎక్కువ దెబ్బలు తగలకపోయినా ఆమె తలకి మాత్రం పెద్ద దెబ్బ తగిలి స్పృహ తప్పిపోయింది. ఆ ప్రమాదాన్ని చూడగానే అటు కేసి వెళుతున్న కార్లు కొన్ని పక్కకు తీసుకొని ఆగాయి. వాటిల్లో నుంచి కొంతమంది పరిగెట్టుకుంటూ వచ్చి తిరగబడ్డ కారులో నుంచి ఆకాంక్షని బయటకు లాగడానికి ప్రయత్నిస్తున్నారు. కొంతమంది 108కి 100కి ఫోన్ చేసి ప్రమాదం గురించి చెప్పారు. యాక్సిడెంట్ జరిగిన 5-6 నిమిషాలకే 108 వాహనం అక్కడికి వచ్చి ఆగింది. వాళ్ల వెనకాలే ట్రాఫిక్ పోలీసులు కూడా అక్కడికి వచ్చేశారు. అందరూ కలిసి ఆకాంక్షని కారులో నుంచి బయటకు లాగారు. 108 వాహనంలో ఆమెని దగ్గరలోనే ఉన్న హాస్పిటల్కి తీసుకువెడుతున్న సమయంలో పోలీసులు ఆకాంక్ష సెల్ ఫోన్లో ఉన్న కాల్ లిస్ట్ వెతికి అందులో ఉన్న ఆమె తండ్రి నెంబర్కి ఫోన్ చేసి ఆకాంక్షకి జరిగిన ప్రమాదం గురించి చెప్పారు. నరేంద్ర ఆందోళన పడటం గమనించిన సంజయ్ అతని చేతిలో నుంచి ఫోన్ అందుకుని ఆకాంక్ష పరిస్థితి ఎలా ఉందో అడిగి తెలుసుకుని ఆమెని అదే వాహనంలో గ్లోబల్ హాస్పిటల్కి తీసుకురమ్మని చెప్పాడు. ఆ వాహనం హాస్పిటల్కి వచ్చేలోగా సంజయ్ అందరినీ తీసుకుని గ్లోబల్ హాస్పిటల్కి చేరుకున్నాడు. పేషెంట్ని తీసుకుని 108 వాహనం హాస్పిటల్కి వచ్చేసరికి సంజయ్ ఆపరేషన్ రూమ్ కూడా సిద్ధం చేయించాడు. ఆకాంక్షని హాస్పిటల్కి తీసుకురాగానే సంజయ్ ఆమె చికిత్సకి కావలసిన అన్ని ఏర్పాట్లు చేసి ఆమె తలకి తగిలిన గాయాలకి ఆపరేషన్ చేశాడు. ఆమెకి ఎటువంటి ప్రమాదం లేదని తెలిసాక అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మరునాడు ఉదయం మేఘన హాస్పిటల్కి వచ్చేసరికి దూరంగా సౌమ్య అటూ ఇటూ తిరుగుతూ కనపడింది. ఆమె పక్కన ఒక పెద్దాయన కనపడ్డాడు. సౌమ్య కూడా ఎదురుగా వస్తున్న మేఘనని చూసింది. కానీ మేఘన తనని పలకరించే ప్రయత్నం చేయకుండా దాటుకుని వెళ్ళిపోవడం సౌమ్య గమనించింది. మామూలుగానే అయితే మేఘన ఎదురుపడ్డప్పుడల్లా సౌమ్య ఏదో ఒకటి అనకుండా ఉండదు. అలాంటి సౌమ్య తల వంచుకొని పక్కకి తప్పుకోవడం మేఘనకి ఆశ్చర్యం కలిగించింది. తన గదికి వెళ్ళేటప్పుడు VIP లాంజ్ దగ్గర కశ్యప్ హడావిడిగా తిరగడం ఆమె చూసింది. సంజయ్ ఇంట్లో వాళ్ళు అందరూ హాస్పిటల్లోనే ఉన్నారు. ఏం జరిగింది? ఆసక్తిగా పల్లవిని పిలిచి అడిగింది మేఘన. కావేరికి ఒంట్లో బాగోలేదేమో అని మేఘనకి అనుమానం వచ్చింది. డాక్టర్ సంజయ్ గారి కజిన్కి నిన్న రాత్రి ఔటర్ రింగ్ రోడ్లో కారు యాక్సిడెంట్ జరిగిందట మేడం. ఆమె తలకి దెబ్బ గట్టిగా తగలడంతో సంజయ్ సార్ ఆపరేషన్ కూడా చేశారట. అప్పటికే తను సేకరించిన విషయాలన్నింటినీ పల్లవి చెప్పుకొచ్చింది. ఆ కజిన్ పేరు ఏమిటో కనుక్కో చెప్పింది మేఘన. ఆ అమ్మాయి ఆకాంక్ష కాదు కదా అనుకుంది మేఘన. తను సంజయ్ని పెళ్లి చేసుకుని ఆ ఇంట్లోకి అడుగుపెట్టినప్పుడు ఆకాంక్ష కబుర్లు ఆ ఇంట్లో ఆమెకి చాలాసార్లు వినిపించాయి. ఆకాంక్షని పెళ్లి చేసుకోవాల్సిన సంజయ్ తనని పెళ్లి చేసుకున్నాడని కావేరి చాలాసార్లు ముఖం మీదే అనడం ఆమెకి గుర్తుకు వచ్చింది. సంజయ్ పెళ్లి చేసుకోనన్నాడన్న బాధతో ఆ అమ్మాయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయిందని వాళ్ళు చెప్పుకుంటుంటే వింటుండేది. ఆ పేషెంట్ వివరాలు కనుక్కోవడానికి బయటికి వెళ్ళిన పల్లవి నిమిషాలలో వెనక్కి వచ్చేసింది. మేడం, ఆ పేషెంట్ పేరు ఆకాంక్ష అని తెలిసింది. ఇంట్లో గొడవ పెట్టుకుని వాళ్ళ నాన్నగారు వచ్చిన కారులో ఔటర్ రింగ్ రోడ్లో స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ వెడుతుంటే కారు తిరగబడిపోయిందట. ఇప్పుడెలా ఉంది? ఆసక్తిగా అడిగింది మేఘన. ప్రమాదం లేదట మేడం. సంజయ్ సార్ చెయ్యి వేస్తే చచ్చిపోయేవాడు కూడా బ్రతికి వస్తాడని అందరూ అంటుంటారు కదా అని అంటూ చటుక్కున్న మాటలు ఆపేసింది పల్లవి. పల్లవి సంజయ్ని పొగడటం విసుగనిపించి మేఘన ముఖం చిట్లించింది. పొరపాటున మేఘన ఎదురుగా సంజయ్ని పొగిడినందుకు పల్లవి నాలుక ఖర్చుకుని బయటికి వెళ్ళిపోయింది.
సంజయ్ కుటుంబ సభ్యులు ఎటువంటి పరిస్థితిలోనూ తనకు ఎదురు పడకూడదని అనుకుంది మేఘన. హాస్పిటల్లో గొడవలు పడడం ఆమెకి ఇష్టం లేదు. ఆమె భయపడ్డట్లుగా ఆ రోజంతా ఎవరూ ఆమెకి ఎదురు పడలేదు కూడా. సాయంత్రం ఇంటికి వెళ్ళడానికి కారు పార్కింగ్లోకి వచ్చిన మేఘనకి అప్పుడే కారు దిగి లిఫ్ట్ దగ్గరికి నడుస్తూ వస్తున్న కావేరి, రజని కనిపించారు. ఆకుపచ్చటి మైసూర్ సిల్క్ శారీ కట్టుకుని హుందాగా నడిచి వస్తున్న మేఘనని చూడగానే కావేరి కళ్ళు నిప్పులు కురిపించాయి. కావేరి ముఖంలో కనిపిస్తున్న కోపం, కసి చూసి రజని ఆశ్చర్యపడింది. మేఘనని ఇంతకు ముందు ఎప్పుడూ చూడకపోవడంతో రజని ఆమెని గుర్తించలేదు. అదే మేఘన అంటే, దానికే సంజయ్ విడాకులిస్తున్నాడు అక్కసుగా చెప్పింది కావేరి. మేఘన రూపలావణ్యం చూసిన వెంటనే సంజయ్ ఆమెనే ఎందుకు కోరుకుంటున్నాడో రజనికి అర్థమైంది. కానీ ఆమె మూలంగా ఆకాంక్ష అంత పెద్ద ప్రమాదంలో ఇరుక్కుని చచ్చి బతకడం తలుచుకుని ఆమె కూడా మేఘన కేసి కోపంగా చూసింది. మేఘన దగ్గరికి రాగానే కావేరి ఆమెకి అడ్డం పడింది. మా వాడిని వదిలేసి వెళ్ళిపోతానన్నదానివి ఈ హాస్పిటల్లోనే ఉండమని వాడిని ఎందుకు కట్టిపడేశావు? నువ్వు అస్తమానం కనిపిస్తుండేసరికి మా వాడు ఇంకా నువ్వే వాడి పెళ్ళానివి అంటున్నాడు. విడాకులు ఇచ్చేసినా మళ్ళా నిన్నే పెళ్లి చేసుకుంటానంటున్నాడు. మాకేమిటి కర్మ అని కోపంగా అడిగింది కావేరి. నాకు సంజయ్కి ఎటువంటి సంబంధం లేదని నేనెప్పుడో చెప్పాను. అయినా సంజయ్ ఇంకా నన్ను తలుచుకుంటున్నాడంటే నాకేమిటి సంబంధం? నిరసనగా అంది మేఘన. మా ఆకాంక్ష తనని పెళ్లి చేసుకోమని సంజయ్ని అడిగితే అతను ఇంకా నువ్వే తన భార్యవి అని చెబుతున్నాడు. ఆ కోపంతో మా అమ్మాయి కారు యాక్సిడెంట్ చేసి చావు బతుకుల దాకా వెళ్ళింది అంది రజని బాధగా. మీకు కూడా నేను మళ్ళా చెప్తున్నాను, నాకు సంజయ్తో ఎటువంటి సంబంధం లేదు. మీరు ఆకాంక్షని అతనికిచ్చి హాయిగా పెళ్లి చేసుకోండి అని చెప్పి మేఘన తన కారు ఎక్కి వెళ్ళిపోయింది. ప్రమాదంలో గాయపడ్డ ఆకాంక్షకి ఆపరేషన్ చేసిన తర్వాత 5 రోజుల పాటు ఐసీయూలో ఉంచారు. ఆకాంక్షని చూసుకోవడానికి సంజయ్ కుటుంబ సభ్యులు రోజూ హాస్పిటల్కి వచ్చి వెడుతూ ఉన్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని ఆమె తండ్రి నరేంద్ర ఊళ్ళో ఉన్న పెద్ద పెద్ద డాక్టర్లందరినీ పిలిపించి ఆమెని చూపిస్తున్నాడు. తమ ఇంట్లో జరిగిన గొడవ మూలంగా ఆకాంక్షకి ప్రమాదం జరిగిందన్న బాధతో సంజయ్ ఆమెని కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. సంజయ్ కుటుంబ సభ్యులు హాస్పిటల్కి వచ్చి పోతుండడంతో వాళ్ళెవరికీ ఎదురు పడకుండా ఉండాలని మేఘన అన్ని ఫ్లోర్స్లోనూ తిరగడం తగ్గించేసింది. ఆమెకి వాళ్ళెవరితోటి వాదనలకు దిగడం ఇష్టం లేదు. ఆమె బదులు పల్లవి బయట తిరుగుతూ అన్ని ఫ్లోర్స్లో జరుగుతున్న విశేషాలని గమనించి మేఘనకి వచ్చి చెబుతోంది. ఆకాంక్ష కోలుకుంటోందని, ఇంకో 2 రోజులు ఐసీయూలో ఉంచి తర్వాత వార్డుకి మారుస్తారని పల్లవి చెప్పినప్పుడు మేఘన ఊపిరి పీల్చుకుంది. ఆకాంక్ష కోలుకుని త్వరగా ఇంటికి వెడితే కానీ మేఘన హాస్పిటల్లో స్వేచ్ఛగా తిరగలేదు. ఆ రోజున కొంతమంది గ్రామస్తులు రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఒక వ్యక్తిని ఆటోలో వేసుకుని హాస్పిటల్లో ఎమర్జెన్సీ వార్డుకి తీసుకువచ్చారు. తెల్లవారుజామున వాళ్ళ ఊరి జంక్షన్లో స్కూటర్ మీద వెడుతున్న అతనిని గుర్తు తెలియని వాహనం గుద్దేయటంతో అతను దెబ్బలతో స్పృహ కోల్పోయి కింద పడిపోయాడట. ఆ ఊళ్ళో ఉన్న డాక్టర్ అతడిని చూసి వెంటనే హైదరాబాద్ తీసుకువెళ్ళకపోతే అతను చచ్చిపోతాడని చెప్పాడట. ఆ గ్రామస్తులు వెంటనే అతడిని ఒక ఆటో ఎక్కించి హాస్పిటల్కి తీసుకువచ్చేశారు. వాళ్ళ మాటలు విన్న తర్వాత ఎమర్జెన్సీ వార్డులో ఉన్న డాక్టర్ పోలీసులకు విషయం చెప్పారా అని ఆ గ్రామస్తులని అడిగాడు. అంత సమయం లేదట కదా బాబు, అవన్నీ మా పెద్దాయన వచ్చాక చూసుకుంటాడు. ముందర అతడికి వైద్యం చేసి బతికించండి అన్నాడు ఒక గ్రామస్తుడు. ఆ వ్యక్తికి తీసుకువచ్చిన గ్రామస్తులకి ఎటువంటి సంబంధం లేదని తెలిసి ఎమర్జెన్సీ వార్డులో ఉన్న స్టాఫ్ అయోమయంలో పడ్డారు. ఆ వ్యక్తి వెంట వచ్చిన వాళ్ళ వాలకం చూస్తే వాళ్ళెవళ్ళకి హాస్పిటల్ బిల్లులు కట్టగలిగే స్థితి ఉన్నట్లు అనిపించడం లేదు. ఆ వ్యక్తి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో అతనికి అత్యవసరంగా ఆపరేషన్ చేయాలి, అందుకు కావలసిన డబ్బు కట్టమని ఎమర్జెన్సీ వార్డులో ఉన్న స్టాఫ్ ఆ గ్రామస్తులని బిల్ కౌంటర్ దగ్గరికి పంపించారు. ఇది యాక్సిడెంట్ కేసు కనుక పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. దెబ్బలు గట్టిగా తగిలాయి కనుక వెంటనే ఆపరేషన్ చేయాలి, లేకపోతే పేషెంట్ బతకడు. డబ్బు ఎవరు కడతారు అని అడిగాడు బిల్లింగ్ క్లర్క్. ఇప్పుడు మా దగ్గర ఉన్న 5,000 తీసుకోండి, మా పెద్ద ఆయన వచ్చి మిగతా డబ్బులు కడతారండి, ఆయనే పోలీసులతో కూడా మాట్లాడతారు అని చెప్పిన మాటే చెబుతున్నారు ఆ గ్రామస్తులు. అలా కుదరదయ్యా,
మీరు డబ్బు కడితేనే హాస్పిటల్లో చేర్చుకుంటాము. అప్పుడే అతనికి ఆపరేషన్ చేస్తారు. మీరు ఆ పెద్దాయనకి ఫోన్ చేసి వెంటనే డబ్బు తీసుకురమ్మని చెప్పండి అన్నాడు. ఊళ్ళో ఉంటే ఆయనే ఈ బాబుని ఇక్కడికి తీసుకువచ్చేవారు. ఆయన ఊళ్ళో లేరు కనుక మేము తీసుకువచ్చాము. మా ఊరిలో ఎవరికి ఏ ఆపద వచ్చినా ఆయనే చూసుకుంటారు. మీరు చికిత్స మొదలుపెట్టి ఆ బాబుని బతికించండి. మీ హాస్పిటల్ బిల్లులు మా పెద్దాయన చూసుకుంటాడు అంటున్నారు వాళ్ళు. ఆ గ్రామస్తులు ఎంతకీ మాట వినకపోవడంతో స్టాఫ్ ఆ వ్యవహారాన్ని పల్లవి దృష్టికి తీసుకువెళ్లారు. పల్లవి ఆ గ్రామస్తులని మేఘన దగ్గరికి తీసుకువెళ్ళింది. మీరు తీసుకువచ్చిన వ్యక్తి ఎవరో మీకు తెలియదా? విస్మయంగా అడిగింది మేఘన. ఆ బాబు ఎవరో మాకు తెలియదమ్మా. మా ఊరి జంక్షన్లో రోడ్డు మీద స్కూటర్ యాక్సిడెంట్ జరిగి ఆ బాబు రోడ్డు మీద పడిపోయాడు. మేం వెంటనే అతన్ని ఆటోలో వేసుకుని హైదరాబాద్ తీసుకొచ్చాం. మీ హాస్పిటల్లో అయితే తక్కువ ఖర్చులో నయం చేస్తారని చెప్పి ఆ ఆటో అతను మమ్మల్ని ఇక్కడ దింపేసి వెళ్ళిపోయాడు. మా పెద్దాయన ఊళ్ళోకి రాగానే మీ హాస్పిటల్ బిల్లు కట్టేస్తారు, అందుకు మాది పూచి అని ఒకతను మేఘనకి చెప్పాడు. వాళ్ళ మాటల వల్ల మేఘనకి అర్థమైంది ఏమిటంటే, వాళ్ళు చెప్పే పెద్దాయన ఊళ్ళో ఎవరికి ఏ సమస్య వచ్చినా ముందుకు వచ్చి ఆదుకునే మానవతావాది. ఆయన ఊళ్ళో ఉంటే ముందర డబ్బులు కట్టేసి ఆ వ్యక్తికి వైద్యం చేయించేవాడు. అంతేకాని అలా గాలికి వదిలేసే మనిషి కాదు ఆయన. వాళ్ళ మాటలు విన్నాక ఆ వ్యక్తికి వెంటనే ట్రీట్మెంట్ మొదలు పెట్టమని చెప్పింది మేఘన. ఆ పెద్దాయన ఎవరో కానీ ఆ గ్రామస్తుల మనసుల్లో ఎదుటివారికి సాయపడే గుణం నింపేశాడు. ఆ గుణాన్ని మనం చంపేయకూడదు అని మేఘన పల్లవితో చెప్పింది. ఆ పెద్దాయన వచ్చి డబ్బు కట్టకపోతే ఎలా మేడం? వీళ్ళని చూస్తే రైతుల్లా ఉన్నారు. అంత డబ్బు వీళ్ళెక్కడి నుంచి తెస్తారు అడిగింది పల్లవి. ఆ పెద్దాయన రాకపోయినా పర్వాలేదు, ముందర అతన్ని బతికించాలి. అవసరమైతే డాక్టర్ వెంకట్రావు అనసూయ ట్రస్ట్ ద్వారా హాస్పిటల్ బిల్స్ కట్టించవచ్చు అంది మేఘన. ఆ వ్యక్తిని హాస్పిటల్లో చేర్పించాక మర్నాడు ఉదయం వాళ్ళ ఊరి నుంచి పెద్దాయన్ని తీసుకువస్తామని చెప్పి ఆ గ్రామస్తులు వెళ్ళిపోయారు. వాళ్ల ముఖాల్లో పెద్దాయనని మెప్పించే ఘనకార్యం చేసిన ఆనందం కనిపిస్తోంది. మేఘన తీసుకున్న నిర్ణయం కనుక ఆ గ్రామస్తులు వెళ్ళిపోతుంటే ఎవరూ అడ్డు కూడా చెప్పలేదు. ఆ గ్రామస్తుల గురించి వాళ్ళు గొప్పగా చెప్పే ఆ పెద్దాయన గురించి హాస్పిటల్లో అందరూ వింతగా చెప్పుకుంటున్నారు. ఆ పేషెంట్కి తగిలిన గాయాల బట్టి అతన్ని బతికించాలంటే హాస్పిటల్ ఖర్చు చాలానే అవుతుంది. అదేమీ పట్టించుకోకుండా గ్రామస్తులు ఆ వ్యక్తిని ఇంత దూరం తీసుకువచ్చి ఇంత పెద్ద హాస్పిటల్లో చేర్పించడం ఒక ఎత్తైతే, బిల్స్ వాళ్ళ పెద్దాయన వచ్చి కడతాడని చెప్పడం అందరికీ మరింత ఆశ్చర్యం కలిగించింది. ఆ పెద్దాయన నిజంగానే వచ్చి హాస్పిటల్లో డబ్బు కడతాడా? అంత పిచ్చివాళ్ళు కూడా ఈ లోకంలో ఉంటారా అని హాస్పిటల్ స్టాఫ్ అందరూ చర్చించుకుంటున్నారు. ఎమర్జెన్సీ వార్డు నుంచి ఆ పేషెంట్ని ఆపరేషన్ థియేటర్కి తీసుకువెళ్లారు. ఆపరేషన్ థియేటర్లో ఆ వ్యక్తిని చూడగానే సంజయ్కి బయట వినిపించిన మాటలు గుర్తుకు వచ్చాయి. ఆ ఊరి వాళ్ళు తీసుకువచ్చిన పేషెంట్ ఇతనేనా అని అక్కడ ఉన్న అసిస్టెంట్ని అడిగాడు. అవును సార్, ఇది చాలా క్రిటికల్ కేసు. వాళ్ళు చెప్పిన పెద్దాయన వచ్చినా ఇంత బిల్లు కట్టగలడా అని అందరూ అనుకుంటున్నారు అన్నాడు. వాళ్ళెవళ్ళకి డాక్టర్ వెంకట్రావు అనసూయ ట్రస్ట్ ద్వారా అలాంటి హాస్పిటల్ బిల్స్ కట్టిస్తారన్న సంగతి తెలియకపోయినా ఆ విషయం సంజయ్ లాంటి ముఖ్యులకి బాగా తెలుసు. ఆ పెద్దాయన బిల్లు కట్టకపోతే నాకు చెప్పమని చెప్పు, ఆ బిల్స్ నేను కడతాను అని చెప్పి సంజయ్ ఆపరేషన్ చేయడం మొదలుపెట్టాడు. ఆపరేషన్ పూర్తి అయ్యాక ఆ పేషెంట్ని ఐసీయూలో ఆకాంక్ష బెడ్ పక్కనే ఉన్న బెడ్ మీద పడుకోబెట్టారు. నర్సులు ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకునే మాటలు బట్టి ఆ పేషెంట్ ఎవరో తెలియకపోయినా గ్రామస్తులు కొంతమంది అతనిని తీసుకువచ్చి హాస్పిటల్లో చేర్పించారని, వాళ్ళ పెద్దాయన ఎవరో తర్వాత వచ్చి హాస్పిటల్ బిల్లు కడతారని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారని అక్కడ ఉన్న పేషెంట్లందరికీ తెలిసింది. తమ పక్క బెడ్లో ఉన్న పేషెంట్ బిల్లు కూడా కట్టకుండా చికిత్స చేయించుకుంటున్నాడని తెలుసుకున్న కావేరి మనసులో కుళ్ళుకుంది. మన దగ్గర వైద్యం పేరు చెప్పి డబ్బులు దోచేస్తున్నారు. ఇలాంటి అలగా వాళ్ళకి డబ్బు కూడా తీసుకోకుండా వైద్యం చేస్తున్నారు. ఈ హాస్పిటల్ మేనేజ్మెంట్ ఎంత గొప్పగా ఉందో చూడు. ఇలాంటి కేసులని గాంధీ హాస్పిటల్కో ఉస్మానియా హాస్పిటల్కో పంపాలి గాని మన పక్కన కూర్చోబెట్టి మనల్ని ఇన్సల్ట్ చేస్తారా అని కావేరి రుసరుసలాడుతోంది. ఆ హాస్పిటల్ మేనేజ్మెంట్ మేఘన చూసుకుంటోందని ఆవిడికి బాగా తెలుసు. ఏదో కారణం చూపెట్టి హాస్పిటల్ని తిడితే మేఘనని తిట్టిన తృప్తి కలుగుతుంది ఆమెకి. నరేంద్ర కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేశాడు.
ఇంత డబ్బు కట్టి మనం చేయించుకునే వైద్యం ఊరు పేరు లేని వాళ్ళకి కూడా ఇక్కడ ఇస్తున్నారంటే మనకి వాళ్ళకి తేడా ఏముంది అని అతను భార్యతో అంటున్నాడు. ఆ రోగిని చూసుకోవడానికి బంధువులు ఎవరూ రాకపోయినా నర్సింగ్ స్టాఫ్ అతన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నారు. వాళ్ళ దృష్టిలో అతను మేఘనా మేడం యొక్క ప్రత్యేక అతిథి. అతనికి ఆపరేషన్ జరిగిన మరుసటి రోజు కూడా ఆ గ్రామస్తులు చెప్పినట్లు వాళ్ళ పెద్దాయన హాస్పిటల్ బిల్స్ కట్టడానికి రాలేదు. ఆ రోగి ఇంకా స్పృహలోకి రాలేదు. ఆ వ్యక్తిని చేర్పించిన వాళ్ళు మళ్ళా తిరిగి వస్తారన్న నమ్మకం కూడా బిల్డింగ్ సెక్షన్లో వాళ్ళకి లేదు. ఇలాగెవరన్నా వ్యాపారం చేస్తారా? ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఇంత పెద్ద హాస్పిటల్ కట్టి ఇలాంటి ఫ్రీ కేసులని చేర్చుకుంటే ఎప్పుడో ఒకప్పుడు హాస్పిటల్ని మూసుకోక తప్పదు. బిల్డింగ్ సెక్షన్లో క్యాషియర్ పక్కనున్న క్లర్కుతో చెప్పి బాధపడుతున్నాడు. తన జేబులో నుంచి డబ్బులు ఖర్చు పెడుతున్నట్లు బాధపడుతున్నారు వాళ్ళు. ఆకాంక్ష ఐసీయూలో ఉన్నప్పుడు న్యూరో సర్జన్ డాక్టర్ ప్రదీప్ ప్రతిరోజు వార్డుకు వచ్చి ఆమె ఆరోగ్య పరిస్థితిని గమనిస్తున్నాడు. ఆ రోజున కూడా డాక్టర్ ప్రదీప్ ఆకాంక్షని చూడడానికి వచ్చినప్పుడు పక్క బెడ్ మీద ఉన్న ఆ పేషెంట్ని గమనించాడు. అప్పటికే ఆ పేషెంట్కి బిల్లు లేకుండా చికిత్స చేస్తున్నారన్న విషయం అతని దాకా వచ్చింది. ఆ పేషెంట్ బిల్లు కట్టకపోయినా హాస్పిటల్కి వచ్చే నష్టం ఏమీ లేదన్న సంగతి బయట వ్యక్తులకి తెలియకపోయినా డాక్టర్ ప్రదీప్కి తెలుసు. అయినా అతనికి అలాంటి ఫ్రీ కేసులని హాస్పిటల్లో చేర్చుకోవడం అంటే ఇష్టం ఉండదు. అలా చేస్తే కార్పొరేట్ హాస్పిటల్కి ధర్మాసుపత్రికి తేడా ఏమిటి అంటుంటాడు. అలా తమ పక్క బెడ్ మీద ఫ్రీ కేసుని పెట్టడం నరేంద్ర లాంటి ధనవంతులకి నచ్చలేదన్న సంగతి ఆయన మాటల వల్ల ప్రదీప్కి అర్థమైంది. ఒక కార్పొరేట్ హాస్పిటల్కి ప్రభుత్వ ఆసుపత్రికి తేడా చూపించకపోతే హాస్పిటల్ పరువు పోతుందన్న అభిప్రాయానికి ప్రదీప్ వచ్చాడు. డాక్టర్ వెంకట్రావు అనసూయ చారిటబుల్ ట్రస్ట్ కార్యకలాపాలని గ్లోబల్ హాస్పిటల్లో నిర్వహించడం వల్ల ప్రీమియం పేషెంట్లు హాస్పిటల్కి దూరం అవుతున్నారన్న తన అనుమానాన్ని మేఘన దగ్గర వెలిబుచ్చాలని ప్రదీప్ నిశ్చయించుకున్నాడు. గ్లోబల్ హాస్పిటల్కి కార్పొరేట్ హాస్పిటల్ అన్న పేరు రాకపోతే తను ఇక్కడ పనిచేయడమే అనవసరం అనుకున్నాడు. మేఘనని పెళ్లి చేసుకుని ఈ హాస్పిటల్ని తన అధీనంలోకి తెచ్చుకోవడమే జీవిత ధ్యేయంగా ముందుకు అడుగులు వేస్తున్న ప్రదీప్కి మేఘన ఆలోచన శైలి మింగుడు పడటం లేదు. ఐసీయూలో ఆకాంక్ష పక్క బెడ్ మీద ఉన్న రోగి గురించి నరేంద్ర మాట్లాడిన మాటలు ప్రదీప్ని ఆలోచనలో పడేశాయి. ఆకాంక్షని చూసిన తర్వాత డాక్టర్ ప్రదీప్ నేరుగా మేఘన రూమ్కి వెళ్ళి ఆమె నిర్ణయాన్ని ప్రశ్నించాడు. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటానండి. అంతవరకు సెలవు. నమస్తే.